ప్రతిసారి ప్రతి మేనిఫెస్టోలా ప్రతి కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారనంటే ఇంద్రమ్మ రాజ్యం తెద్దామని అంటారు. అంటే వీళ్ళన్న మాటలలోనే క్లియర్ కట్గా ఏందని అంటే పూల్వాలా చాచా అసమర్థుడు ఉండే, రాజీవ్ గాంధీ అసమర్థుడు ఉండే, మన్మోహన్ సింగ్ సర్కార్ అసమర్థతోనే నడిచింది, సోనియా గాంధీ గారు కూడా అసమర్థురాలే. రాహుల్ గాంధీ సమర్థత గురించి ఇక నేను పర్టికులర్గా మాట్లాడకపోతే ప్రవీణ్ సపోర్ట్ వస్తుంది, పర్టికులర్గా మాట్లాడకపోతే ఇక నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ హీన చరిత్ర ఎట్లా పరిచయం చేసుకుంటారో వాళ్ళే చూద్దాం. ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తారు, ఇండియా అంటే ఇందిరా అంటే ఇండియా. మోదీ గారితో కంపారిజన్ చేస్తారు. ఆమె పరిపాలన దేశ చరిత్రల ఒక గుణాత్మకమైన ఘట్టంలాగా వీళ్ళు మనకు పరిచయం చేస్తారు. చిత్రగుప్త చిట్టా ఇప్పుతుంది, చీరి చింతపండు పెడుతుంది ఇలా చరిత్రకు. ఇప్పుడు చూడుండ్రి, అగర్ ఇందిరాగాంధీకి ఆమె చరిత్రలు ఏమన్నా మిగిలిపోయింది అనంటే ఇందిరాగాంధీ గారి పేరు తీసుకోగానే మనకు వినిపించేది రెండు సూత్రాలు, రెండు ముద్దాలు. ఒకటి ఎమర్జెన్సీ యాక్ట్, రెండోది ఆపరేషన్ బ్లూ స్టార్. ఇక 1970 వార్ ఏదైతే ఆమె పాకిస్తాన్ని చీల్చి చెండాడింది, ఇటు బంగ్లాదేశ్ వాళ్ళని చీల్చి చెండాడింది, ఎక్సెట్రా వీళ్ళు మాట్లాడతారు కదా, ఆ క్రెడిట్ నేను ఇందిరాగాంధీ గారికి ఇయ్యా. ఎందుకు ఇయ్యనో జస్టిఫై చేస్తా, ఆధారాలు మీ ముంగట పెడతా. ఇన్ కేస్ నేను చెప్పిన ఆధారాలు మీకు నచ్చకపోతే, గిరీష్ నువ్వు చెప్పింది అబద్ధం, నీ నరేటివ్ అబద్ధం, నీ ఎవిడెన్సెస్ అబద్ధం, కమెంట్ రూపంలో చెప్పుండ్రి. లైన్స్ ఆర్ ఓపెన్ వన్స్ అగైన్. కాంగ్రెస్ కార్యకర్ता हो, जिगर में दम है तो काउंटर करो इसे. కాంగ్రెస్ లో ఉన్నందుకు గర్విస్తున్నా అనే మాట్లాడే కార్యకర్తలను లల్కారుస్తున్నా. पुकार रहा हूं मैं कांग्रेस कार्यकर्ताओं को, जिगर में दम है तो काउंटर करिए आप. ఇందిరాగాంధీని మోదీతో నేను ఎందుకు పోల్చానంటే ఆమె ఎక్స్ట్రీమ్ హేటెడ్ టువర్డ్స్ జనరల్ మానిక్ షా. చరిత్రను అడుగుండ్రి, జనరల్ మానిక్ షా అంటే ఆమెకు ఎందుకు అంత ద్వేషం. అదే నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దివాళీ రాగానే ప్రతి ఒక్క సైనికుడితోని మిఠాయిలు వంచుకుంటా దివాళీ జరుపుకునే సందర్భాలు ఎన్నెన్నో. జనరల్ మానిక్ షా అంటే ఆమెకు అంత గ్రీనా ఎందుకు? దేశ సైనికులను ఎప్పుడు ఆమె రెస్పెక్ట్ చేసింది? నాకు ఒక మాట చెప్పుండ్రి. ఆమె దేశ సైనికులను అవమానించింది 3 సార్లు చెప్తున్నా, ఎందుకంటే మీకు 3 సార్లు చెప్పాలి కదా, తలాక్ లెక్క. మీకు అప్పుడే అర్థమవుతుంది. మీకు మా సనాతన సంతానం మాట్లాడే మాటలు మీకు అర్థం కావు కదా. ఎంతసేపు అలా మోచై నీళ్ళు తాగి బంచన్ బతుకులను ప్రోత్సహించింది కాంగ్రెస్ కదా. నా లల్కార్ వింటున్నారా అని అడుగుతున్నా కాంగ్రెస్ కార్యకర్తలని. వింటే రక్తం మరగాలియాల బిడ్డ. చెప్పినా కదా ఫ్రెండ్స్, బాణుడు కంటే భయంకరంగా మండుతా, బగ్గుమంట. మీ చిత్రగుప్త్ ఆ బాణుడు కంటే భయంకరమవుతుంది. దెర్ ఈస్ అ కాంపిటీషన్ బిట్వీన్ మీ అండ్ ది టెంపరేచర్ ఆఫ్ ది సన్ టుడే. మహాజ్వాలాయ విద్మహే సూర్య దేవాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అన్న నమస్కారం ఆయనకు పెడుతూనే ఆయనతో కాంపిటీషన్ పడడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ మంట కాంగ్రెస్ వాళ్ళకు తాకాలా అని చెప్పి ఆ సూర్య భగవాను ప్రార్థిస్తున్నా. ఇప్పుడు ఇనుండ్రి మజా ఎంత వస్తుందో. ఇక కేజీబీతోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధాలుండే, ఇందిరాగాంధీ గారికి చాలా పైసలు వస్తుండే. నేను మాట్లాడిన మాటలు కాదు, ఆధారాలు ముంగడ పెడతీయాల. ఏడ తలకాయలు పెట్టుకుంటారో మాట్లాడుర్రి. పుకార్ రావు మే, జిగర్ మే దమ్ హే తో కౌంటర్ కరియే ఆప్. కేజీబీ నుంచి వాళ్ళకు కొన్ని పైసలు, గిఫ్ట్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బుక్కులు ఎన్ని రాయలే, ఎంతమంది రాయలే, దాన్ని ఏం కౌంటర్ ఇస్తారు మీరు? ఇవాళ అదే నా దేశ ప్రధాని భారతమాత ముద్దు బిడ్డ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఆయనకు వచ్చిన గిఫ్ట్లను కూడా ట్రెజరీకి పంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ ఆ బృందాన్ వాలే అననేటోని పెంచి పోషించి పంజాబ్లా
ఆయనకి పాకిస్తానీ వాళ్ళతోని సంబంధాలు ఇండైరెక్ట్గా వాడు ఆశలు రెట్టింపు చేసి ఖలిస్తానీ మూమెంట్కి ఇత్తనం నాటింది ఎవరు అని అడుగుతున్నా. ఆపరేషన్ బ్లూ స్టార్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా. ఆపరేషన్ చేసిన తర్వాత అది మనసులో పెట్టుకొని సిక్కులని ఊచకోత కోసింది ఏ ప్రభుత్వం అని అడుగుతున్నా. ఏక్ బడా పేడ్ గిర్తా హై తో ధర్తీ హిల్తా హై అని మాట్లాడిన హీన చరిత్ర కలిగిన ఆ ప్రధాని ఎవరు అని అడుగుతున్నా. ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ కాదా అని అడుగుతున్నా. ఇవాళ అదే అమరేందర్ ఆయన ఓటు భారతీయ జనతా పార్టీకి మోడీ నాయకత్వం చూసి మలిపిండా లేదా ఒక్క బుల్లెట్ ఫైర్ చేయకుండా తన వైపు దిక్కుకున్న ఆయన నీతిని రాజనీతిని పరిచయం చేస్తున్నా. ఎమర్జెన్సీ టైంలో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ని మీరు ఖతం పట్టించారు కదా. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని మీరు మార్చేసిరు కదా. రేవంత్ రెడ్డి గారు స్పందించాలని అడుగుతున్నా. నా అవకాశం లేకపోయినా తెలంగాణ ఒక పౌరుడి లెక్క అడుగుతున్నా. ఆఫ్టర్ ఆల్ మీరు ముఖ్యమంత్రి, నేను మీకు ఓటేసేటోడిని, నా రోల్ పర్మనెంట్ సార్. ఒక ఓటర్లా నేను పర్మనెంట్. మీ పదవి తిప్పిమని కొడితే 5 సంవత్సరాలు సార్. 5 సంవత్సరాలు ఉండే పదవికే మీకు అంత పోకడుంటే పర్మనెంట్గా ఓటేసేటోని నేను నాకెంత ఉండాలి సార్? ఆ ఔకాత్తో అడుగుతున్నా రేవంత్ అన్న. ఇప్పుడు చెప్పుర్రి, ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ప్రజల ఫండమెంటల్ రైట్ సీజ్ చేసినప్పుడు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని ముట్టిందా లేదా? రాజ్యాంగాన్ని గెలికిందా లేదా కాంగ్రెస్? కోర్టుల నుంచి పవర్ సీజ్ చేసిందా లేదా? ఇన్స్టిట్యూషన్ నోట్లలో మన్ను కొట్టిందా లేదా కాంగ్రెస్? అదే నా దేశ ప్రధాని మోదీ భారత్కి వస్తున్న భయంకరమైన సిచ్యువేషన్స్ని ముందే పసిగట్టి, దేశ విద్రోహ చర్యలను పసిగట్టి, ఈగో అడ్డం పెట్టకుండా ఫార్మర్ బిల్ని కూడా ఐ సపోర్ట్ ఫార్మర్ లాస్ నేను చెప్పిన ఇంతకుముందు కూడా అన్న. మోదీ గారు అవి వెనకకి తీసుకొని తప్పు చేసిర్రని. ఆయన దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉండేనో నాకు తెలియదు కదా. సో ఆయన ఎందుకు అవి తీసుకున్నాడు అని ఆలోచిస్తే దెర్ వాజ్ సమ్ సీక్రెట్ డెసిషన్స్ గోయింగ్ ఆన్ బిట్వీన్ సర్టన్ ఈ దేశ విద్రోహ చర్యలు ఎవరైతే చేస్తారు కదా వాళ్ళ త్రూ. అందుకే ఈ లాస్ వెనుకకు తీసుకున్నాడా లేదా? ఈగో ఏడ ముంగటికి వచ్చింది. ఎమర్జెన్సీలా మీ నాయనమ్మ ఎంత చూపించింది ఈగో? ఒకసారి ఆలోచించురు అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఏం జవాబు చెప్తారు ఇలా తెలుగు ప్రజలను అడుగుతున్నా. 93,000 పాకిస్తానీ సోల్జర్లను ఒక్క మాట అడగకుండా ఇడిచేసిండ్రే. మళ్ళీ నా భారత సైనికులు ఆడ వార్ ప్రిజనర్స్ అయి పాకిస్తాన్లా నరకయాతన అనుభవిస్తుంటే ఒక్క పల్లెత్తు మాట మాట్లాడలే. సైన్యాన్ని అవమానించింది కాంగ్రెస్, అవమానించింది కాంగ్రెస్, అవమానించింది కాంగ్రెస్. వీళ్ళ భాషలో చెప్పాలని అంటే దేదో కాంగ్రెస్కో తలాక్ తలాక్ తలాక్. ఎందుకు రాలే కాంగ్రెస్ పార్టీ? రేవంత్ అన్నని అడుగుతున్నా. మల్లికార్జున్ ఖర్గే గారిని అడుగుతున్నా. సోనియా గాంధీకి తెలియకపోవచ్చు కదా, ఆమె అరుణాచల్ ప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి తేడా తెలియదు. వార్ క్రిమినల్ అంటే ఆమెకేం తెలుసు? ఇవాళ వార్ ప్రిజనర్స్ని విడిపించుకోలేకపోయినాం మనం. ఎంత సిగ్గుచేటు. అదే ఈ దేశ ప్రధాని పాకిస్తాన్లో ఎట్లా ఉన్నాయో అన్ని టెస్ట్ చేయడానికి ఒక బ్రహ్మోస్ ఇట్లనే ఇట్లా పంపుతాడు. ఒక టెస్ట్ చేసుకొని చూసుకొని వస్తాడు, హెచ్చరిస్తాడు. దిన్ దహాడే గుసేగావి ఆర్ మారేగావి. ఇవాళ ఒక భారతీయుడు ఒక గుడికి పోయినా మీరు లొల్లి చేస్తారు. ప్రధానమంత్రి రూపంలో ఆయన ఎట్లా పోతాడు? మళ్ళీ ప్రధానమంత్రి రూపంలో టోపీలు పెట్టుకున్నప్పుడు, ఇఫ్తియార్ పార్టీలు ఇచ్చినప్పుడు యాదరాంది, ఓ ప్రధాని విభూది రాసుకున్నప్పుడు మాత్రం మీకు యాద వస్తుంది. సాధువులను గోవధ చెయ్యొద్దు అని చెప్తే ఊచకోత కోసిన
ఇందిరాగాంధీని అడుగుతున్నా, ఆమె లేదు కాబట్టి. అలా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా. సాధువులు పెట్టిన శాపం ఇవాళ ఆచరణకు దిగింది అని చెప్తున్నా. పర్సనల్ లైఫ్కి నేను పోదలుచుకోలే, కానీ చెప్తున్నా మీకు బాబర్ గాడి టూంబుకు పోతే మీకు యాదొచ్చింది భారతదేశ చరిత్ర. బాబర్ గారి టూంబుకు పోతే మీకు యాదొచ్చింది ఇది నా భారతీయ నాగరికత అని చెప్పి మాట్లాడింది కదా మీ ఇందిరాగాంధీ. నేను మాట్లాడలే, ఈ మాటలు బుక్కులలో రాసి ఉన్నాయి. ఇలా మీకు రాముడు దేశ చరిత్ర కనిపిస్తలేదా, భారత చరిత్ర కనిపిస్తలేదా అని అడుగుతున్నా. మీకు బాబర్ ఖాన్ టూంలో భారతీయ చరిత్ర కనిపిస్తుందా అని అడుగుతున్నా. బాబర్ ఖాన్కి ఇచ్చే గౌరవం భారత చరిత్రలో ఉన్న ఆ పరంధాముడికి లేదా అని అడుగుతున్నా. ఆఫ్ఘనిస్తాన్ పోయి బాబర్ గారి టూంబును కలిసేసి వస్తారు. అయోధ్యలో ఉన్న మాత్రం రామ మందిరానికి ఇల్లు రారు. శవ పేటికలను పోయి చూడడానికి వాళ్ళకు టైం ఉంటుంది ఓట్ల కోసం. కనబడుతున్న నిలబడ్డ ఆ శాంతి స్వరూపాన్ని మర్యాద పురుషోత్తం రామ్ని దర్శనం చేసుకోనికే వీళ్ళకు పరమ పాపం అనిపిస్తుంది. కేవలం ఈమె యోగా ఇందిరాగాంధీ గారిది చూస్తే ధీరేంద్ర బ్రహ్మచారి దగ్గరనే యోగా కనిపిస్తుంది. అదే నా యుగ పురుషుడు ఆ కేదారేశ్వరుడి గుహలల్లా సలికి తపస్సు చేసిన సందర్భం మీకు పరిచయం చేస్తున్నా. ఆ కేదారేశ్వరుడి సాక్షిగా చెప్తున్నా, తాండవ్ హోగా, మోడీ 3.0 మే తాండవ్ హోగా. ఆ జటాధీశుడి జటాజూటం నుంచే ఒక అంశం మళ్ళొకటి పుట్టుక రావాలి అని చెప్పి కోరుతున్నా. తాండవ్ హోగా. కాంగ్రెస్ ఈయన చరిత్ర పరిచయం చేస్తున్నా. వీడికి ఆపా ఇంకెక్కువ చేస్తా. నేను అందుకే అన్నా లల్కార్ అన్నా. ఇది నాది పుకార్ కాదు, లల్కార్ కాంగ్రెస్ వాళ్ళకు. సిగ్గు తప్పిన చరిత్ర మీకు పరిచయం చేస్తున్నా మీ శరం తప్పిన ముఖాలకు. 25 ఎయిర్ ఫోర్స్ కమాండర్ల పేర్లు ముంగట పెట్టినా వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నా. వాళ్ళ ఆత్మశాంతికి ఆ పరమేశ్వరుడు శాంతి చేకూర్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ పార్వతి వల్లభుడికి కోరుకుంటున్నా. వింగ్ కమాండర్ హర్షరన్ సింగ్ దండోస్, స్క్వాడ్రన్ లీడర్ మోహిందర్ కుమార్ జైన్, స్క్వాడ్రన్ లీడర్ జేఎం మిస్త్రీ, స్క్వాడ్రన్ లీడర్ జేడి కుమార్, స్క్వాడ్రన్ లీడర్ దేవ్ ప్రసాద్ చటర్జీ, ఫ్లైట్ లెఫ్టినెంట్ సుధీర్ గోస్వామి, ఫ్లైట్ లెఫ్టినెంట్ తాంబ్లే, ఫ్లైట్ లెఫ్టినెంట్ నాగస్వామి శంకర్, ఫ్లైట్ లెఫ్టినెంట్ రామ్ ఎం అద్వానీ, ఫ్లైట్ లెఫ్టినెంట్ మనోహర్ పురోహిత్, ఫ్లైట్ లెఫ్టినెంట్ తమస్ సింగ్ దండోస్, ఫ్లైట్ లెఫ్టినెంట్ బాబుల్ గుహా, ఫ్లైట్ లెఫ్టినెంట్ సురేష్ చంద్ర, ఫ్లైట్ లెఫ్టినెంట్ హర్విందర్ సింగ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ LM ససూన్, ఫ్లైట్ లెఫ్టినెంట్ KPS నందా, ఫ్లైట్ లెఫ్టినెంట్ అశోక్ ధవాలే, ఫ్లైట్ లెఫ్టినెంట్ శిఖర మహాజన్, ఫ్లైట్ లెఫ్టినెంట్ గురుదేవ్ సింగ్ రాయ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ రమేష్ కదం, ఫ్లైట్ లెఫ్టినెంట్ ప్రదీప్, ఫ్లయింగ్ ఆఫీసర్ కృష్ణ మల్కానీ, ఫ్లయింగ్ ఆఫీసర్ KP మురళీధరన్, ఫ్లయింగ్ ఆఫీసర్ సుధీర్ త్యాగి, ఫ్లయింగ్ ఆఫీసర్ తేజేందర్ సేతి. వాళ్ళందరికీ పాదాభివందనం చేసుకుంటూ వాళ్ళు ఈ దేశానికి ఇచ్చిన బలిదానాన్ని ఒకసారి యాద్ చేసుకుంటూ ఈ 25 మంది ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లను పొట్టన పెట్టుకున్నారు కదరా కాంగ్రెస్ వాళ్ళు. ఎట్లా చెప్తా. 1971 వార్లా ఈ సోల్జర్లు వార్ ప్రిజనర్ల లెక్క పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు లెటర్లు రాసిండ్రు. సిగ్గు తప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ కూడా పట్టించుకునే ప్రయత్నం కూడా చేయలే. షిమ్లాల 1972లా సో కాల్డ్ మీ ఉక్కు మహిళ కాదు తుక్కు మహిళ దేశ సైన్యాన్ని అవమానించే మీ పార్టీ ఏ నాయకురాలైనా తుక్కు మహిళ అనంట. ఈ తుక్కు మహిళ చరిత్రను ఇలా చిత్రగుప్త తొక్కుతుందని చెప్పి మీకు పరిచయం చేస్తున్నా. నాకు ఎమోషన్ ఉన్నది. ఈ దేశం అంటే ఎమోషన్ నాకు బరాబర్ ఉంటుంది.
రాజకీయంలా గిరీష్ భాయ్ ఇంత సీరియస్గా మనం ఎమోషనల్గా ఉండొద్దు. ఎందుకు ఉండొద్దురా భాయ్? నేను నా దేశ చరిత్ర చెప్తున్నా, రాజకీయం కాదు. రాజకీయం మాట్లాడేటప్పుడు నేను సర్కాస్టిక్గా ఉంటా. ఈ 25 మంది షిమ్లా అగ్రిమెంట్లా మీ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు అగ్రిమెంట్ సైన్ చేసి పాకిస్తాన్ జుల్ఫికర్ అలీ భుట్టోతోని షిమ్లా అగ్రిమెంట్లా 90,000 ఏమంటారు పాకిస్తానీ సోల్జర్ నిడిచిపెట్టింది కదా. మళ్ళా వార్ క్రిమినల్ లెక్క శిక్ష అనుభవిస్తున్నా వీళ్ళని ఎందుకు ఇడిచిపెట్టింది? ఒక్క పల్లెత్తు మాట ఎందుకు అడగలే? పాకిస్తాన్ జైళ్ళల్లో చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని కూడా డినై చేసిన చరిత్ర కాక్తూ అని ఉంచే చరిత్ర మీది, కాకరిచ్చి ఉంచే చరిత్ర మీది కాంగ్రెస్ వాళ్ళకు. పుకార్ రావ్ మే జిగర్ మే దమ్ హే తో आओ కలైనోం పే బాత్ కరో మేరే సే. కాంగ్రెస్ పుట్టుక ఉడితే సిగ్గుపడుర్రిగా. మీరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఏం చేసిర్రా మీరు దేశానికి? పొట్టన పెట్టుకున్నారు దేశ సైనికులను మీరు. అరే యుద్ధం గెలిచినాం, యుద్ధం మనం అప్పర్ హ్యాండ్ ఉండే, వాళ్ళ 90,000 మందిని విడిచిపెడుతున్నాం. సిగ్గుదప్పిన మోకాళ్ళలో మీ మన్నువాడా, మీ రాజకీయ చరిత్రలలో ఇంగ్లంవాడా? మీకు మన సైనికులను తీసుకునే కెపాసిటీ లేకుండేనారా భయ్? ఏం గౌరవిస్తారా నాయనా మీకు కామన్ మ్యాన్? ఇలా సర్జికల్ స్ట్రైక్లు కూడా ఫేక్ అని చెప్తారు మీ సిగ్గుదప్పిన మోకాలకు. పెద్ద పెద్ద మాటలు. రండ్రి, వెయిట్ చేస్తున్నా, 2 సెకండ్లు పాస్ ఇవ్వమంటే ఇస్తా. రండ్రి.